స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు హై లెవెల్ కమిటీ ఆదేశించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, ప్రమాద స్థలిలో విచారించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం 9 మంది కార్మికులు మృతి చెందినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళన చెందుతున్నారు. వారి మృతదేహాలను వెంటనే అప్పగించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినటువంటి సిచ్యువేషన్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి సతీష్ నాయుడు? నిన్న క్షత్రగతులలో మొత్తం అంతా కూడా నిన్న జరిగిన సంఘటనలో ఒక్కసారిగా బాంబు లాగా ఒక బ్లాస్ట్ అవటం జరిగిన కూడాను అక్కడ జరిగిన క్షత్రగతులతో కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ ఒకసారిగా బాంబు బ్లాస్ట్ లాంటి ఒక భారీ శబ్దం రావడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న మొత్తం అంతా కూడా దాంట్లో ఉన్న లిక్విడ్ 1500 డిగ్రీ సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రతతో ఉన్నటువంటి 150 టన్నుల లిక్విడ్ ఐరన్ మొత్తం అంతా కూడా పైనుంచి కింద పడిపోవడం జరిగింది. అదంతా కూడా ఒక 150 నుంచి 200 మీటర్ల వరకు వ్యాప్తి చెందడం జరిగింది. ఆ కింద పనిచేస్తున్నటువంటి 8 మంది కార్మికులు అక్కడక్కడ మృతి చెందారు. మేము దూరంగా ఉన్నప్పటికీ మాకు అయితే దాని మీద మాకు లిక్విడ్ అయితే పడలేదు, కానీ కేవలం దాని మీద ఏదైతే ఉందో ఉష్ణోగ్రత తాకిడికి మాకు ఈ చక్రగతలో అయినట్టు కూడా వాళ్ళు చెప్పిన విషయం ఉంది. దాంట్లో బిలో 40% ఏదైతే శతగతులు ఉన్నారో వారిని కిమ్స్ హాస్పిటల్ కేసు తీసుకురావడం జరిగింది. అదే విధంగా మిగిలిన అంటే 40% ఏమో జరిగిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత చికిత్స ఏర్పాటు చేసి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగతులు కూడా మనం చూసే ప్రయత్నం కూడా మనం చూడొచ్చు. ఒకసారి కెమెరామెన్ మనకి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడైతే చంద్రగతులు అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయం వాళ్ళకి జరిగింది. ఒకసారి అక్కడ మనం చూడొచ్చు. లోపల అయితే ట్రీట్మెంట్ చేసేస్తున్నాం. ఒక ముగ్గురు పేషెంట్లు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బెడ్ నెంబర్ 9, 10, 11, 6, 7, 11 చెప్తా ఉంటున్నారు. అక్కడ మనం చూస్తున్నాము ఒక పేషెంట్ అయితే ఇక్కడ మనతో పాటు ఇక్కడ అయితే ఉన్నారు. ఈయన యాక్చువల్ గా సంఘటన స్థలంలో ఉన్నారు. అసలు ఒకసారి దీన్ని అది మనం చూస్తున్నాము. సార్ మీరు నిన్న సంఘటన స్థలంలో ఉన్నారు కదండి, అసలు ఆ పరిస్థితులు ఎలా కనిపించింది సార్ మీకు? యాక్చువల్ నాకైతే సార్ భయం కాలంగా ఉంది. కానీ ఆ టైంలో చచ్చిపోతామని నాకైతే అనిపించింది. కానీ దురదృష్టానికి ప్రమాదంలో బయటపడ్డాం. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను మిషన్ దగ్గర ఉన్నాను సార్. మిషన్ 3 స్టాండ్ 4 లో నేను స్టాండ్ క్యాప్టింగ్ చేస్తున్నాను. స్పాట్ లో ఉన్నాను సార్. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు? ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయ్యా? 92 జాయిన్ అయిందంటే 34 సంవత్సరాలు అయింది జాయిన్ అయ్యి. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం భారీ సంఘటన జరగడం అన్నది లాస్ట్ అన్నది ఇదే మొట్టమొదటి. అది ఎందుకు జరిగింది అన్నది అట్లా అక్కడ బ్లాస్ట్ అయిన భారీ సౌండ్ లాంటిది అలాంటిది వచ్చిందంట. సౌండ్ వచ్చిందండి. బ్లాస్ట్ అయిన చాలా పెద్ద సౌండ్ వచ్చింది. కాకపోతే మిషన్ 2 లో క్యాస్టింగ్ టెక్నాలజీ ఎక్కువ వెనకానికి అవకాశం వాళ్ళకి దొరకలేదు. మిషన్ 3 ఎవరైతే మేము కొద్దిగా దూరంగా ఉన్నాం కనుక మేము పారిపోవడం ప్రయత్నం చేసాం. అప్పటికే ఆ మెసేజ్ మన మీద పడింది. పరిగెట్టేటప్పుడు నేను ముందు పడిపోయిన తర్వాత అప్పుడు మెసేజ్ పడిన తర్వాత అప్పుడు లేచిన తర్వాత అప్పుడు మిషన్ చార్జ్ తీసుకెళ్ళి వాటర్ మొత్తం బట్టల కాడితే వాటర్ అన్ని కలిపి వాటర్ వేసి అన్ని చేసినప్పుడు అంబులెన్స్ జనరల్ హాస్పిటల్. అదే పైనుంచి పడిన మెటల్ లో ఎంత దూరం వ్యాప్తి చెంది ఉంటుంది సార్? అక్కడ యాక్చువల్గా వ్యాప్తి చెంది 400 మీటర్ల వరకు మెట ఉంటుంది. కేబుల్స్ అని కాలిపోతాయి. మిగతా అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా బాగా ఇదైపోతాయి. ఫస్ట్ అంటే కేబుల్స్ అన్ని మెటల్ అయిపోతుంది. ఏ ఏరియాకి ఉందో ఆ ఏరియా అంతా కూడా కాలిపోతుంది. అంటే దీనికి పవర్ సప్లై అలాంటిది ఉంటుంది అంటారా? అసలు మిషన్ ఎలా రన్ అవుతుంది? పవర్ సప్లై ఉంటుందండి. యాక్చువల్గా టీజీపీ నుంచి అక్కడి నుంచి హీట్ తీసుకొచ్చి ఎలాంటి చేస్తారు. వేసేసిన తర్వాత అది గ్యాస్ తీసి పొజిషన్ తీసుకొస్తారండి. అది ఆటోమేటిక్ గా సిలిండర్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఓపెన్ అవుతుంది. సిలిండర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సెట్లో లాస్ట్ టైం మామూలు చేసేది నా మిషన్ కాదు పర్సన్ మిషన్ కనుక మరి అక్కడ ఏం జరిగింది అన్నది వాళ్ళకి చెప్పాలి.
అచ్చా. అంటే అసలు దీనివల్ల ఓపెన్ అయి ఉంటుంది అంటే అసలు దీనికి ఏమైనా సంఘటనలు అంటే మీకు ఏమన్నా చూసాక ఐడియా ఉంది అసలు? చూడలేదండి అసలు. నేను మారిపోయిన తర్వాత జనరల్ హాస్పిటల్ తీసుకుని వచ్చాను తప్పగా తర్వాత నాకు దిగించేది. నేను అందరూ చెప్పింది ఏంటంటే అక్కడ స్పాట్ లో ఉందని చనిపోయారు, మిగతా ఆరోగ్య ఇలా కాలిపోయింది అని చెప్పి చెప్పడం తప్ప అసలు మా ఇంట్లో అక్కడ ఏం జరిగింది అన్నది నాకు చూడలేదు. మీ ఏరియాలో అసలు మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు సార్ అసలు అక్కడ కింద? యాక్చువల్లీ ఒక్క బ్రిగేడ్ కి అయితే ఒక షిఫ్ట్కి ఓన్లీ 10 ఎంప్లాయీస్ 50 మంది అలా చేస్తారండి. ఇంకా కాంట్రాక్ట్ చెప్పనవసరం లేదు, చాలా మంది ఉంటారండి. ఇంటి నుంచి వాళ్ళు ఒక 50 మంది 60 మంది వరకు ఉంటారండి. వాళ్ళు ఏంటంటే రకరకాల ఆ టైంలో వేరే ప్లేస్ లో వర్క్ చేయడం వల్ల ఎవరికి కావలేదు. ఆ 2 మెషిన్లు దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా జరిగింది. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కట్టి 40 సంవత్సరాలు అవుతుంది అంటే అత్యంత పురాతనమైన ఇవి కాబట్టి ఇలా జరిగిన అనుకుంటున్నా. దాని గురించి మీరు ఏమంటారు సార్ అసలు? అలాగని చెప్పడానికి లేదండి, అది పురాతనమే ఏం కాదండి. ఎప్పటికప్పుడు వాళ్ళు మారుస్తుంటారు, టైం మార్చుకుంటారు, గాడికి మార్చుకుంటారు. దానివల్లే జరిగిందనే పాత్ర అని చెప్పేసి జరిగిందనే మేమేం చెప్పలేదు. ఓకే అండి. అదే ప్రధానంగా మనం చూసుకుంటున్నాం అట్లయితే ఇక్కడ ఎందుకంటే మనం చూస్తున్నాము ఆ జరిగిన సంఘటనలు అయితే అత్యంత భయంకరమైన సంఘటన అయితే ఉన్నాము. ఆ టైంలో మేము చూసుకుంటున్నాం. అక్కడ అయితే ఆ టైంలో మీ స్పాట్ లో ఉండటం కూడా జరిగింది. అసలు అందులో మాకు ఏం అర్థం కాలేదు. ఒకసారి భారీ స్వేదం లాంటి చంపు రావటం, ఒక్కసారిగా అదంతా వేడి ఒక లావాలాగా అందరు కూడా బయటకు రావడం జరిగింది. మనతో పాటు ఇంకో ఆయన చదవగలరు అసలు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్ అసలు అక్కడ ఏం జరిగింది, మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? యాక్చువల్గా సార్ మెషిన్ క్లియర్ అవుతాను. ఓకే. ఫ్రీగా ఉంటాను. ఎంత దూరం ఉంటుంది సార్ 2 కి 3 కి? 200 మీటర్స్. తర్వాత అక్కడ మెటల్ ఫ్లాష్ అయింది, డైరెక్ట్ మెషిన్ తిరిగి ఫ్లాష్ అయింది. ఆ టైంలో మనం చాలా దొరకడం అంటే కలర్ జరిగిపోయింది. కానీ తర్వాత ఏది జరిగింది మనకు తెలియదు. ఓకే. అసలు మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు అటు శబ్దం కానీ ఎలాంటి మీకు జరిగినట్టు ఎలా తెలిసింది సార్? అది సౌండ్ అయింది డైరెక్ట్ తర్వాత సౌండ్ అయింది, తర్వాత డైరెక్ట్ బ్లాక్ అయింది. ఓకే. మీరు అయిపోయారండి, మీకు అంబులెన్స్ తీసుకొచ్చారు, మీరు అక్కడ నుంచి ఎలా వెళ్ళారు అసలు? యాక్చువల్ గా హాస్పిటల్ అంబులెన్స్ లో తీసుకొచ్చాను. అంటే మీతో పాటు ఎంత వర్కర్స్ ఉన్నారు? వాళ్ళతో పాటు యాక్చువల్ గా మెషిన్ కూడా ఎంతమంది పనిచేస్తారు, మా మెషిన్ అయితే 5 మంది, 40 పైన 50 కాబట్టి పరిస్థితి ఎలా ఉంది సార్ మీకు? నాకు పర్లేదు. ఎవరైతే వైద్య